సొక్కకి ఎంత? 15 రూపాయలు. ఇంటికి ఎంత? ఇంటికి కూడా 15. చీరక ఎంత? చీరకి 30. జాకెట్కి 5. డ్రెస్కి కూడా 25 తీసుకుంటా. అంటే 3 కలిసి సున్నీతో కూడా మామూలు 10 సున్నీకి 5 25 లెక్కన. ఏం తెచ్చుకుంటామా? నేను తెచ్చుకుంటాను కాదు పాప, నీకు డబ్బులు మిగులుతాయి లేవని ఎన్ని అడిగా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కష్టమే సెగ్గదా సెగ. అందులో బొగ్గులు రేట్లు అయిపోయినాయి. మరి అప్పుడైతే తాగుతాం 10 రూపాయలకైనా 15 రూపాయలకైనా. ఇప్పుడు తాగలేకపోతున్నాను. చేసిన దానికి చేసినట్టు సరిపోతుంది. చేసింది సరిపోతుంది. నీ బోట్లో ఒక నడకుండా రూపాయి పెట్టుకుంటాం. పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు. నువ్వు ఫస్ట్ నుంచి కూడా బాగా దోమేది. డాన్స్ కాదు, చిన్నప్పుడు డాన్స్ పిల్లలు మొలుకొని చేస్తూ నాకు. చిన్నప్పుడు ఏం చేస్తున్నావు? సంవత్సరాలు చిన్నప్పుడు ఏం చేస్తున్నావు? చదువుకుంటా ఉన్నా. ఎన్ని దాకా జరుపుకున్నా? వద్దాకా. అప్పుడు వీధి పడి మళ్ళీ మామూలు లేవు. అట్లా ఉంది బడి. అక్కడ జారస్తున్నాడు అయ్యవారు అందరినీ. 9 మంది మేము ప్రైవేట్ కి చెప్పించుకున్నాం. అయ్యవారు మేము తెప్పించుకొని మేము డబ్బులు ఇచ్చి 10 చదివించుకున్నాం. అంటలా మేము ఎన్ని అవి కూడా చదివినావు. పెద్ద బాల శిక్ష అంటే అది పెద్ద పుస్తకం. పెద్ద బుక్. దాంట్లో ఏముంటాయా? అన్నీ ఉంటాయి. ప్రతి వస్తువు ఉంటాయి. ఏది బ్రహ్మంగారి చరిత్ర కూడా ఉంటుంది. అటువంటి చరిత్రలో ఆయన అప్పుడు మా అక్కడ బాగాలేక ఆపేసినారు. నేను అక్కడికి పాలేకపోయినా ఆపేసుకున్నా చదువు. అనుకొని ఇదే పనిలో ఉన్నాను. ఇది అమ్మోళ్ళ పని నువ్వే చేసుకుంటున్నావు. పెళ్ళైనా కూడా ఇదే పెళ్ళైనా కూడా కష్టమే. కష్టం. ఏందన్నావా? అన్నదన్నా. ఏం కూర? ఆకుకూర నంచుకునేవిలే. నంచుకుని ఆమ్లెట్ బాగా చేస్తుందాం కూరలా. ఎంతమంది నీ పిల్లకాయల? కూతురే. ఒక కూతురే బాగా చదువుకునిందా? చదువుకుని ఆమె 5 చదివింది. 5 వరకు వచ్చేటప్పటికే ముగ్గు చేసుకున్నాను. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు. నీ గారాపం వల్ల నువ్వు చదివిపిలా. చదివించిన బాలా ఊరే పని అన్నది. 5 దాకా కొట్టిందా నేను బాగా అన్నది. అప్పుడు నువ్వు సినిమాలు చూసేది బాగా? సినిమాలు అప్పుడు అక్కడ నేరేడు కాలం అక్కడికి వచ్చి అక్కడ ఎక్కి సినిమా పోవాలంటే వచ్చేది. అప్పుడు అంతే. గూడు నుంచి అప్పుడు ఒకే బస్సు ఉండేది. ఎవరు ఇష్టం నీకు బాగా? అప్పుడు వాళ్ళు రామారావు, నాగేశ్వరరావు అట్లా ఎవరు ఇష్టమా? అప్పుడు నాగేశ్వరరావు బాగా ఇష్టం. నీ ఫేవరెట్? నువ్వు అప్పుడు 10 దాకా చదివిల్లా. నీకు మన ముఖ్యమంత్రులు అందరూ తెలుసా? నాకు తెలియదు. తెలదా? రామారావు ఒకటే తెలుసు. అప్పుడు ఈయన ఎవరా? ఇప్పుడు ఆయన ఎవరు నీకు తెలీదా? గుర్తు రావట్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజశేఖర రెడ్డి కనుక ఈ నాగేశ్వరరావు కూడా వచ్చినాడు ముఖ్యమంత్రిగా. నాగేశ్వరరావు కాదు, ఈయన ఎవరైనా రామారావు వచ్చాక బయట వాకాడు ఒకటి ఉంది. ఆడ పోయి తెచ్చుకున్నారు అందరూ. చదువుకొని అక్కడి నుంచి అప్పుడు కదా బళ్ళు మళ్ళీ స్టార్ట్ అయింది. రామారావు బస్సు ఒకటే ఉంది. ముదిగొత్తి రామారావు బస్సు ఒకటే ఉంటే మా ఊరి నుంచి జామల చెట్టు నుంచి వచ్చి నేరేడుగా అక్కడ ఎక్కి ఊరు పోతాను. పర్ఫెక్ట్. నువ్వు ఈరోజు కూడా మంచి పేరు తెచ్చుకున్నా. తొమ్మిది వరకు కూడా పెద్ద ఉద్యోగాలు చేసిన సుందరమాల వాళ్ళకి, సినిమా వాళ్ళకి, పెద్ద సుందరమాల వాళ్ళకి నువ్వే దోవేది. 9 సంవత్సరాలు చేసిన రాధయ్య, చదలవాడు రాధయ్య ఒకడు. చదలవాడు వాళ్ళు మంచి పేరు వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు బాలకృష్ణ వాళ్ళు నీ గుడ్లు వేసుకోబట్టి ఎంత పైకి వచ్చినారా?
పెళ్ళి టంగడి కృష్ణారెడ్డి పెళ్ళకూర అన్నాడు రెడ్డి. ఇప్పుడు బీడుగా ఉంది అది అంతా అమ్మేసి ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి కూడా చేశాను నేను ఉద్యోగం. కానీ ఇప్పుడు ఇట్లా చేసావు. ఉద్యోగం. అప్పుడు కూడా పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు. ఏదైనా మాట నువ్వు బాగా చదువుకున్నాను. జ్ఞాపకార్థం రావటంలా. జ్ఞాపకార్థం సడన్ గా చెప్పలేకపోతున్నా ఒక మాట మర్చిపోతుండా. ఇప్పుడు నీతో కూడా గమనించి ఆలోచించుకొని నీతో మాట్లాడుతాను ఇప్పుడు ఈ రోజు. నువ్వు డబ్బులు మర్చిపోతావు ఎంతకి? మర్చిపోను తల్లా. ఎవరైనా చొక్కాలు 4 దోయించుకుంటారా? తోయించుకుంటారు. నువ్వు మర్చిపోతావు డబ్బులా? 3 చొక్కాలు అని చెప్తారు. అట్నే ఉన్నది. మర్చిపోతుండా. అందుకే నువ్వు మర్చిపో. లెక్క కూడా 20 చెప్తుండా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బాగా తింటే కదా తింటానే ఉండా. ఏదో ఒకటి వస్తుంది. ప్రాణం బాగలేదు, అన్నం తగ్గిపోయా. మజ్జిగన్నంతోనే తింటుండా. ఆపిల్ పుల్లు తెచ్చిస్తుంది, దానిమ్మ ఇది ఇస్తుంది, పిల్లోడు ఆపిల్ ఇస్తాడు, తెచ్చిస్తారు. తెచ్చిస్తే నువ్వు బాగా తింటానేమ్మా. రోజు 2 వడలు తింటానేమ్మా. అందులో మనం సద్యానం తింటేనే ప్రాణం బాగుంటది. నాస్టా తిన్నాం అనుకో ఊపిరి తాపిరి లేకుండా పడిపోతాను మధ్యాహ్నానికి. మజ్జిగ అన్నంతోనే కొట్టుకొస్తుండా. అంతేలే. సరే తోముకోయితే సరేనమ్మా. నేను పోతున్నా. సరే అయితే